అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మోషే ఉపవాస దినముల్లో 36వ దినములోనికి ప్రభువు మనల్ని ఆహ్వానించి ఉన్నారు. 36వ దినములో చాలా ప్రత్యేకమైన విషయములు తండ్రి మనకు తెలియచేయవారై ఉన్నారు. ప్రత్యక్షపు గుడారము, ఆ గుడారములో ఉన్నటువంటి విశిష్టత మనం చదువుకునే ముందు మొదటిగా వాక్యం చదువుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. నిర్గమకాండము 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ప్రజ్ఞా వివేకములు కలుగచేసెను. అట్టి బెసలేలు, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి, నమస్కారములు. మీ ఏర్పాటును బట్టి, నీ అనాది సంకల్పమును బట్టి స్థల జ్ఞానివై ఉన్న మీరు మీ పరిశుద్ధ స్థలములో మేము పనిచేయాలి అంటే ఏ రీతిగా ఉండాలో, సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారం యొక్క విశిష్టత, నాయన అందులో ఉన్న ఉపకరణముల యొక్క ప్రత్యేకత సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మీ బిడ్డలతో మీరు స్పష్టముగా మాట్లాడమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి ఆయన పిల్లలమైన మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. దేవయెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా బలమును శక్తియు కీర్తి ప్రసీదత సార్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సార్వదా నిన్ను స్తుతి ఇంచగనున్నాం. దేవయెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా. వాక్యంలో మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనమే దేవుని ఆలయమని ప్రభు తెలియచేస్తూ, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. తన పిల్లలు ఎక్కడుంటే ప్రభు అక్కడే ఉంటారు. ఏదైనా తోటలో మానవ నిర్మాణం జరిగింది. చల్లపూట తోటలో సంచరించుటకు ప్రభు రోజు వస్తూ ఆది తల్లిదండ్రులతో ముచ్చటిస్తూ ఉండేవారట. అలాగనే తన బిడ్డల్ని ఐగుప్తి దాసత్వం నుంచి విడుదలిచ్చి ప్రభు చక్కగా వాగ్దాన దేశానికి నడిపించేటప్పుడు వారి ప్రయాణములలో దేవుడు గుడారవాసులుగా ఉన్నారు గనక సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము అనేది మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ గుడారము అనేది దేవుని మందిరమునకు సాదృశ్యమై ఉన్నది. కీర్తనలు 15లో మనం చూచినట్లయితే దేవుని యొక్క గుడారములో మనం ప్రవేశించాలి అంటే ఏ రీతిగా ఉండాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన వాడెవడు అనే మాట చూస్తున్నాం. మరి మొట్టమొదట గుడారాలని వేయటానికి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తుల్ని ఇరువురిని దేవుడు పిలిచినట్టు చూస్తూ ఉన్నాం. యూదా గోత్రములో నుండి బెసలేలును, అలాగునే దాను గోత్రములో నుండి అహోలియాబును
దేవుడు విచిత్రమైన పనులు చేయుటకు, రత్నములు సాన పెట్టించుటకు, పరిశుద్ధ మందిరములో చక్కటి పనులు చేయుటకు, యాజక వస్త్రాల్ని ఏ రీతిగా నిర్మాణం చేయాలో, రత్నాలు ఎలా పొదగాలో, పథకాన్ని ఏ రీతిగా చెక్కాలో సమస్తమును ఆజ్ఞాపించి మరి మోషే ద్వారా వారికి చక్కటి ఆహ్వానము, పనిని ఇచ్చినట్లుగా 35వ అధ్యాయంలో మనం చూచాం. బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరూ ప్రభువుకి మనఃపూర్వకముగా కానుక తీసుకురమ్మని నిర్గమాకాండము 35వ అధ్యాయంలో హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని కలుగ చేసిన తండ్రికి, మనకు సమస్త ఈవులు ఇచ్చిన తండ్రికి కానుక తీసుకొచ్చారు 36వ అధ్యాయంలో. ఇక చాలు అని చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకి మనం ఇచ్చినప్పుడు ప్రభు మనల్ని ఎలా దీవిస్తారో మొదటిగా గుడారముల్లో నుంచి చూద్దాం. మరి మన పూర్వీకులు గుడారములలో నివసించువారని చూస్తున్నాం. అలాగనే పితరులు కూడా పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ తల వంచి నమస్కారం చేసి మరి ఈ లోకములో మన యాత్రికులము, ప్రయాణికులము, మన పౌర హక్కు పరలోకమందున్నది అని దేవుని స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మచ్చుకి 7 గుడారాల్ని మనం చూద్దాం. మొదటి గుడారాన్ని మనం చూచినట్లయితే స్తుతి గుడారముగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 9వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూస్తే, నోవహు ఓడలో నుండి బయటికి వచ్చి ఒక తోట వేశాడు, ద్రాక్ష తోట. ఎక్కువగా తీసుకొని మత్తుడైనప్పుడు ఆయన వస్త్రము తొలగిపోయినప్పుడు 2 కుమారులు వస్త్రం భుజం మీద వేసుకొని వెనక్కి నడిచి వెళ్ళి తండ్రి దిగంబరత్వాన్ని కప్పినప్పుడు ఆయన మేల్కొని ఒక దీవెనిస్తూ ఉన్నాడు. షేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, కనాను అతనికి దాసుడగును, అతడు యాపేతును విశాలపరచును, షేము యాపేతు గుడారములలో నివసించునని ఒక చక్కటి దీవెన. మరి నోవహు తరాన్ని దీవెన దాటి షేము తరానికి 10 మరి తరాలు తర్వాత అబ్రహాం వస్తాడు. షేము సంతతిలో చక్కటి దీవెన, స్తుతి నొందిన దీవెనగా చూస్తూ ఉన్నాం. అలాగనే ఆదికాండం 9:26లో స్తుతి గుడారము 10 తరాల తర్వాత షేము సంతతిలో నుంచి అబ్రహాము కనపడుతూ ఉన్నాడు. అలాగనే ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నిండు శ్రమలో ఉన్న అబ్రహాము సింధూర వనములో గుడారపు ద్వారమందున్నప్పుడు 1-3గా త్రిత్వము దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నన్ను దాటిపోవద్దని మరి చక్కటి ఆతిథ్యము దేవునికి ఏర్పాటు చేసినట్లు, దేవుడు మీదిటికి మళ్ళీ వస్తాం, మరి శారా కౌగిట కుమారుడు ఉంటాడు, శారా ఏది అన్నప్పుడు ఆదికాండం 18:9లో అదిగో గుడారములో ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. అలాగనే అబ్రహాము గుడారములో ఆతిథ్యం అనేది ఇవ్వబడింది. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అనే మాటల్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము గుడారము ఆతిథ్య గుడారముగా చూస్తూ ఉన్నాం. శారా కూడా గుడారం ఉంది. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనంలో చూస్తే, ఇస్సాకు వివాహమై తన తల్లి గుడారంలో వివాహం చేసుకున్నప్పుడు రిబ్కాని ఆ గుడారంలోకి తీసుకొచ్చినప్పుడు శారా గుడారములో అతనికి దుఃఖ నివారణ కలిగేను అని చూస్తున్నాం. కాబట్టి ఇది 3వ గుడారము, దుఃఖ నివారణ కలిగిన గుడారము. 4వ గుడారాన్ని మనం చూస్తే నిర్గమాకాండము 29వ అధ్యాయములో సాక్ష్యపు గుడారముగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గుడారములో ఒక శ్రేష్టమైనటువంటి మర్మాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి వాక్యములు గనక మనం గమనించినట్లయితే ప్రభు ఇచ్చేటటువంటి ఈ గుడారములో ఉన్న ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యతని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. సాక్ష్యపు గుడారము నిర్గమాకాండము 29వ అధ్యాయములో మనం చూచినట్లయితే, నిర్గమాకాండము 29వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనించినట్లయితే
ఇది యెహోవాకు ఇంపైన సువాసనగా హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణమును దాని పానీయార్పణములు అర్పించినట్లు దీన్ని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము నొద్దనున్నది. మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాటలాటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. నిర్గమకాండ 29:42లో సాక్ష్యపు గుడారము అని ప్రభు తెలియచేస్తూ, ఈ గుడారములో నా మహిమను దించుతూ ఉన్నాను, ఈ గుడారములోనికి వచ్చి నేను మీతో మాట్లాడతానని మరి ఇది 4వ గుడారంగా చూస్తూ ఉన్నాం. 5వ గుడారంగా మనం చూస్తే నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ వచనంలో, మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. కాబట్టి సాక్ష్యపు గుడారము ప్రత్యక్షపు గుడారం అని చూస్తున్నాం. సాక్ష్యము బలంగా ఉన్నప్పుడు ప్రత్యక్షత అనేది నిలబడుతూ ఉంటుంది. అబ్రహాముని నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలివు అన్నప్పుడు కట్టెల మీద పడుకోబెట్టడం, ఖడ్గం పైకి ఎత్తటం సాక్ష్యం. అబ్రహాము ఆగు అని చెప్పటం ప్రత్యక్షం. అందుకే యెహోవా ఈరే, పర్వతమంత సమస్య అయినా ప్రభు చూచుకుంటారు అని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారములోనికి మందసాన్ని తీసుకురావాలి, బల్లని తీసుకురావాలి, ధూపవేదికను తీసుకురావాలి, అలాగే దహన బలిపీఠాన్ని తీసుకురావాలి, అభిషేక తైలాన్ని తీసుకురావాలి అని ప్రభు 40వ అధ్యాయంలో మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అలాగనే మనం చూచినట్లయితే మరి ప్రత్యక్షపు గుడారము నిర్గమకాండము 40లో మనం చూచాం. దావీదు గుడారము, ఇది స్తుతి గుడారముగా చూస్తూ ఉన్నాం. అలాగనే ఆమోసు గ్రంథము 9:11లో పడిపోయిన దావీదు గుడారమును మరలా లేవనెత్తి దాన్ని పోయిన చోట్లను బాగు చేసి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మనం చూస్తూ ఉన్నాం. స్తుతించే స్థితిని మనం కోల్పోయామేమో. ఈ గుడారము అనేది మందిర స్థానములో మరి మన పితరులు తోటలో ఉన్నప్పుడు ప్రభు తోటలోనే నివాసం చేసేవారు. వారు ప్రయాణములో ఉన్నప్పుడు గుడారాలు వేసుకున్నారు గనక సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము అని గుడారాల్ని మనం చూస్తూ ఉన్నాం. గుడారాల్లో ఉన్నటువంటి స్త్రీలలో యాయేలు దీవెన పొందినట్లు న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో గుడారములలో ఉన్న స్త్రీలలో యాయేలు దీవెన పొందెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం గుడారాలను చూస్తే కీర్తనల గ్రంథంలో కూడా మరి నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము వినపడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 118:15 వచనంలో నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము అనగా మన గుడారములో మరి చక్కటి కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. యెహోషువ మీరు ఎవరినైనా సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదమని ఆయన మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే యెషయా గ్రంథములో కూడా మనం చూస్తే 54వ అధ్యాయము 2వ వచనంలో నీ గుడారపు తెరలను నిరాటంకముగా సాగనిము. గుడారము అనగా హృదయము, గుడారము అనగా దేవుని మందిరము, తెరలు అనగా అనుభవాలు. అలాగనే తెర అనేది భద్రతను చూపిస్తూ ఉంది, తెర అనేది ఐక్యతను చూపిస్తూ ఉంది. పరమగీతంలో చూస్తున్నాం సొలొమోను తెరలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను యొక్క తెరలు చాలా సౌందర్యము కలిగినవి, కెదారు వారి తెరలు తెల్లనైనటువంటివి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇస్మాయేలీల తెరల్లో సౌందర్యము ఉంది, తెలుపు ఉంది, సువాసన అనేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి తెరలు అంటే అనుభవాలు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో వచ్చేటప్పుడు ఒక మందిరము ఎలాగున నిర్మాణం చేయవలెనో ప్రభు స్పష్టంగా ఈ 36 అధ్యాయంలో మనం చూచినట్లయితే బెసలేలు అహోలియాబును 7 గుడారాలు మనం చెప్పుకొని ఉన్నాము. మరి పనిస్తూ ఉన్నాడు దేవుడు అహోలియాబుకు, అలాగనే బెసలేలుకు. ఎవరి హృదయంలో దేవుడు ప్రజ్ఞ పుట్టించెను అట్టి వారందరూ పరిశుద్ధ స్థలము యొక్క పని కొరకు కానుకల్ని అర్పణలు తీసుకురమ్మన్నప్పుడు మరి ప్రజ్ఞ కలిగిన వారందరూ స్త్రీ పురుషులు అర్పణలు తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో చూస్తే మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ కూడా తీసుకొని రావద్దు అని చెప్పినట్టు చూస్తున్నాం. మరి పరిశుద్ధ స్థలము కొరకు 35 అధ్యాయంలోనే లిస్ట్ ఇచ్చారు. బంగారు, వెండి, నీల ధూమ్ర వస్త్రాలు, సముద్ర వచ్చల తోళ్ళు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అవి ఎలాగో ఉపయోగపడినాయో ఒకసారి మనం గమనిస్తే, బంగారం అనేది దైవత్వాన్ని చూపిస్తూ ఉంది, వెండి అనేది విమోచనని చూపిస్తూ ఉంది. 8వ వచనంలో మరి ఆ పని చేయు వారిలో ప్రజ్ఞగల ప్రతివాడు మందిరమునకు 10 తెరలతో చేయవలెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా చేశాను. ప్రతి తెర పొడుగు 28 మూరలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 10 తెరలు ధర్మశాస్త్రం చూపిస్తూ ఉన్నాయి. హెబ్రీల లెక్కలో 10 చాలా ప్రాముఖ్యమైంది. ఆదికాండం 24 అధ్యాయంలో కూడా రిబ్కాని 10 దినాలు మా సహోదరుని ఉండనిమ్ము అని వారు అడిగారు, కానీ ఆమె వెంటనే బయలుదేరినట్టు చూస్తున్నాం. ప్రకటన 2:10లో 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి 25లో కూడా 10 మంది కన్యకలు అని, అలాగే 10 దీనారాలు తీసి ప్రభు ఒక్కొక్కరికి ఇచ్చినట్లుగా, మరి ఒక వ్యక్తి 10 సంపాదిస్తే నేను నీకిచ్చిన నీకే, నువ్వు అభివృద్ధి చేసుకున్నవి కూడా నీకే అని ప్రభువు ప్రశంసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఇక్కడ మనం చూస్తే ప్రజ్ఞ కలిగిన ప్రతి ఒక్కరూ మందిరమును తెరలతో ఏ రీతిగా నిర్మాణం చేయాలో నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా చేయవలెను. ఏదైనా తోటకి కాపుదలగా కెరూబుల్ని షెరూపుల్ని ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే కెరూబులు ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రులను వెళ్ళగొట్టి కెరూబులు ఉన్నాయి కనుక ఈ మందిర పనిలో కూడా మందస్సు పెట్టి పైన కెరూబులు కనపడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క స్వరాన్ని చక్కగా అందించడానికి సొలొమోను తదుపరి దేవాలయం కడితే గోడలకి కిటికీలకి కెరూబులు వేయాలి. ప్రకటన గ్రంథం 16లో కూడా కెరూబులు ప్రార్థనలు పడుతూ ఉన్నాయి కనుక కెరూబులు మనతో ఉన్నాయి, ప్రభువు దూతలు పరిశుద్ధులు మనతో ఉన్నారు అనే ముంగుర్తుగా కెరూబుల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మరి పేనిన సన్న నార అనేది నీతికి సాదృశ్యంగా చూస్తూ ఉన్నాం. మన ప్రభు నీతిమంతుడై ఉన్నాడు. అలాగనే నీతి వస్త్రాల్ని ఆయన ధరింపచేయువారై ఉన్నారు. మేక వెంట్రుకలు అనేది ప్రత్యేకతని తెలియచేస్తూ ఉంది. పొట్టేళ్ల తోళ్ళు అనేది క్రీస్తు రక్తంనకు సాదృశ్యము. ఇస్సాకుని బలివమన్నప్పుడు అబ్రహాము ఖడ్గం పైకెత్తినప్పుడు అబ్రహాము ఆగు, నీ వెనక తట్టు చూడు అంటే పొదలో చిక్కుకొని ఉన్న ఒక పొట్టేళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే పొట్టేళ్ల తోళ్ళు ఈ కప్పుకి వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి సముద్ర వచ్చల తోళ్ళు అనేది మానవత్వానికి, సంపూర్ణ మానవుడిగా దైవత్వం కలిగిన ప్రభు భూలోకానికి మానవుల్ని మరి పరలోకాన్ని భూలోకాన్ని దైవత్వంతో నింపటానికి మానవత్వం కలిగి వచ్చారు అని చెప్పటానికి ముంగుర్తుగా ఈ యొక్క మరి తెరల్ని మనం చూస్తూ ఉన్నాం.
అలాగనే 48 తెరల్ని ఇక్కడ మనకిస్తూ ఉన్నారు. 48 మంది యాజకులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి సంఖ్యాకాండము 35వ అధ్యాయము, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 7వ వచనంలో గనక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 35 7వ వచనం ఒకసారి చూద్దాం. వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీలకు స్వాస్యములో నుండియే ఇవ్వవలెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి పల్లెలు పోగా వీరికి లేవీలు యాజకత్వం చేయాలి. 48 పురములు. అలాగని ఇక్కడ చూస్తే 48 పలకలను ఇచ్చినట్లు 50 గుండీలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం నిర్మాణం కొరకు 50 అనేది సునాద సంవత్సరాన్ని తెలియచేస్తూ ఉంది. 50 అనేది పునర్జీవము, పెంతెకొస్తు పండుగని మనం చూస్తే 50వ దినమును పునరుజ్జీవం పొందినట్లుగా పెంతెకొస్తు అనేది అంటే ప్రభు భూమి మీద తన శిష్యులను బలపరచడానికి 40 దినాలు వారికి కనపడ్డారు. ఇక్కడ 11 తెరలు 1 అని చూస్తున్నాం. పునరుద్ధాండైన తర్వాత ప్రభు 11 సార్లు తన శిష్యులు కనపడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 10 దినాలను కనిపెట్టమన్నారు. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము 14లో 10 దినాలు కనిపెట్టేటప్పుడు యేసు తల్లి అయిన మరియా ఆయన శిష్యులు మేడగదిలోకి వెళ్ళి 10 దినాలు కనిపెడితే 40 10 కలిపితే 50 అవుతుంది. 50వ దినము మరలా వారు కోల్పోయిన భాషలు అంటే గలిబిలి కలిగింది ఎక్కడ అంటే బాబేలు గోపురము దగ్గర. మరి అక్కడ భాషలు తారుమారైని. పెంతెకొస్తు పండుగ దినాన మళ్ళీ అందరూ ఒకే భాషను అలాగే అనేక భాషలు కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆత్మ వారి మీద వ్రాలినప్పుడు అపోస్తుల కార్యములు 2:4లో ఆ ఆత్మ విభజించబడి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ ఆత్మతో నిండిన వారై వాక్శక్తి వారికి అనుగ్రహింపబడిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ పెంతెకొస్తు పండుగకి ముంగుర్తుగా 50 గుండీల్ని మనం వాడుతూ ఉన్నాం. 20 ఇత్తడి దిమ్మెల్ని మనం వాడుతూ ఉన్నాము. పలకల్ని మనం చూస్తూ ఉన్నాం. మందిరాన్ని నిలబెట్టాలి అంటే ఈ ప్రత్యక్ష గుడారము అనేది దేవాలయానికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనా మందిరానికి మనము కృతజ్ఞత చెల్లించడానికి రావాలి. 122వ కీర్తన 4 నుంచి చూస్తే మరి దావీదు వంశీయుల గోత్రీకులు ఇశ్రాయేలీల గోత్రికులు అచ్చటికి ఎక్కి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మొదటిగా మందిరానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటానికి రావలసిన వారమై ఉన్నాము. రెండవదిగా మనం చూస్తే ఆయన మందిరములో మనం పచ్చగా ఉంటాం. కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు మనకు చోటు అనేది దేవుడిస్తాడు. 84వ కీర్తనలో మనం చూచినట్లయితే పిచ్చుకలకు బలిపీఠము యొద్ద గూటి స్థలము దొరికింది, వాన కోయిలకు గూటి స్థలము దొరికింది అని మనం చూస్తూ ఉన్నాం. వానకోయులకు అలాగునే పిచ్చుకలకు నివాసం ఇచ్చిన తండ్రి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని తెలియచేస్తూ ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. 1000 దినములు వెలుపల జీవించుట కంటే ఒక్క దినము ఆయన మందిరావరణములో నివసించుట మేలు అని మాట చూస్తున్నాం. అలాగునే మరి సిలోహు మందిరానికి అన్న ఎల్కానా వచ్చినప్పుడు ఆమె ఒప్పందం చేసింది,
నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే తిరిగి నీకు ఇస్తాను అని అలాగే పొందుకుంది. అలాగే చిన్ని సమూయేలుని దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు చూస్తే బల ఘనతలు ఆయన మందిరంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడ మరి పలకలు అనేది చూచాము. 50 అనేది పెంతెకొస్తు దినానికి సాదృశ్యముగా, ఆత్మ నింపుదలకి సాదృశ్యముగా చూచాము. నీలము అనేది రాజరికాన్ని చూపిస్తూ ఉంది. ధూమ్ర వర్ణము అనేది రాజరికపు యొక్క లక్షణాలని తెలియచేస్తూ ఉంది. సన్న నార అనేది నీతికి ముంగుర్తుగా మనం చూస్తూ, అలాగనే కొలుకులు అనగా ఐక్యత. 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చూస్తున్నాం. మొత్తం ఈ అధ్యాయంలో 96 వెండి దిమ్మెలనే వస్తున్నాయి. కాబట్టి వెండి అనేది విమోచన గుర్తు. కీర్తన 12:6 చూస్తున్న యెహోవా నీ మాటలు వెండి అంత పవిత్రములు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పలకల క్రింద వెండి దిమ్మెల్ని 16, ప్రతి పలక క్రింద 2 దిమ్మెలను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి 4 ప్రక్కల 5 అడ్డకర్రలు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అడ్డకర్రలు అనేది మరి పరిశుద్ధతని, దేవుని యొక్క మహిమను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మీ దోషములు మీకును నాకును అడ్డుగా వచ్చనని ఈ అడ్డును తొలగించటానికి తన అనంతమైన పరిశుద్ధతని తండ్రి మనకి ఇచ్చివేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఉంగరములు అనేది ఒక బంధాన్ని చూపిస్తూ ఉంది. యోబు గ్రంథం 42లో కూడా యోబును దేవుడు దీవించిన తర్వాత ఎంత దుఃఖపడ్డావని అందరూ ఒక్కొక్క వరహాను, ఒక్కొక్క బంగారపు ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినట్టు చూస్తున్నాం. అలాగనే మందసం మొయ్యాలి అంటే 4 ప్రక్కల 4 ఉంగరాలు అనేది 4 దిక్కులకి సాదృశ్యముగా, 4 సువార్తలకి సాదృశ్యముగా, 2 మోతకర్రలు 2 నిబంధనలకు సాదృశ్యముగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 35వ వచనం చూస్తే మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డ తెరను పేనిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాన్ని చేశాను. ఈ కెరూబులు మందస పెట్టి మీద మనకు కనపడుతూ ఉన్నాయి, మరి పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానాలు చేస్తూ, అక్కడ 6 రెక్కలుంటే 2తో ముఖం కప్పుకుంటూ, 2తో కాళ్ళు కప్పుకుంటూ, 2తో పరిచర్య, ఆ పరిచర్యలో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానా ప్రతిగానములు వినిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కెరూబుల పని ఏంటంటే ప్రభుని మోసుకొని వెళ్ళటం. 80వ కీర్తనలో చూస్తే ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడివై ఉన్నవాడా ప్రకాశించుము అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనంలో కూడా కెరూబుల రెక్కల పైన నీలకాంతమయమైన సింహాసనం కనపడుతూ ఉంది. నరస్వరూపి అయిన ప్రభు ఆసీనులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని మోసుకొని వెళుతున్న కెరూబుల్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే 37వ వచనంలో మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో బుటా పని అయిన అడ్డ తెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మెలను చేసి వాటి బోదెలకు వాటి పెండె బద్దలకు బంగారు రేకు పొదిగించెను. వాటి 5 దిమ్మెలు ఇత్తడివి. ఈ 5 దిమ్మెలు అనేవి ఆయన యొక్క మరి గాయాలను చూపిస్తున్నాయి, లక్షణాలు చూపిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని చూస్తూ ఉన్నాం. నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఈ దిమ్మెలు అనే మనం చూచినట్లయితే భారాన్ని మోస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బెసలేల్ని దేవుడు పిలిచాడు, అహోలియాబుని దేవుడు పిలిచాడు. మనం చూస్తే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము కలిగింది. చేతులు దించితే అపజయం కలుగుతూ ఉంది గనక ఆదుకుంటానికి ఇద్దరిని ఏర్పాటు చేశారు, అహరోను, హూరు. అహరోను ఆదుకున్నాడు గనక అహరోను బిడ్డలకి యాజకత్వం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హూరు మనవడు బెసలేలుకి ప్రత్యక్షపు గుడారములో మరి రత్నాలను సానపెట్టడానికి, విచిత్రమైన పనులు కల్పించటానికి, దైవాత్మతో నింపబడి ప్రత్యక్షపు గుడారములో ప్రభు యొక్క మహిమ నిలబడాలి అంటే ఏ రీతిగా పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయటానికి తెరలు, 11 తెరలు ఆయన పునరుద్ధానపు సంఖ్యను తెలియచేస్తున్నాయి. 10 తెరలు, 28 తెరలు, అలాగుని వాటి గుండీలు, 50 గుండీలు పెంతెకొస్తు పండుగను తెలియచేస్తూ ఉన్నాయి, సునాద సంవత్సరాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఏది ఏ రీతిగా చేయాలి అనేది దేవుడు చక్కటి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయనే నీకు జ్ఞాన రహస్యములు తెలియచేసిన మేలు, అప్పుడు జ్ఞానముని యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. ఎంతోమంది మనతో మాట్లాడవచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడితే మేలు జరుగుతుంది. అలాగునే చక్కటి పిలుపునిచ్చాడు దేవుడు. మరి మనం గమనించినట్లయితే యూదా గోత్రంలో నుండి వచ్చిన బెసలేలుకి. అందుకే రోమా 8:29లో తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెనని చూస్తున్నాం. ఈ ప్రత్యక్షపు గుడారము అనేది దేవుని మందిరమునకు, దేవాలయమునకు సాదృశ్యమై ఉన్నది. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మేక వెంట్రుకలు అనగా పై రూపంలో ఒక సొగసు కనపడుతూ ఉంది. మనం చూస్తే మరి కాపరి గొర్రెలకు ముందుంటాడు, మేకకి అనకుంటాడు. ఎందుకంటే మేకకి ఎదురు తిరిగే నైజం ఉంటుంది. అందుకే లేవియా కాండంలో మనం చూస్తే మేక తల మీద యాజకుడు చేయబెట్టి ప్రార్థిస్తున్నట్లుగా శాపగ్రస్తమైన స్థితిలో మేక కనపడుతూ ఉంది. అందరు పాపాలని మోసుకొని ఎడారికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇది కూడా ప్రభువు సాదృశ్యము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను, 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉండగా అనే మాటల్ని మనం చూస్తున్నాం. శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మరి ఇవన్నీ పలకలు, దిమ్మెలు, అలాగునే ఈ కూర్పు, ఈ గుండీలు ఏం అర్థం కావటం లేదని 48 పలకలు 48 మంది యాజకులకి సాదృశ్యముగా, అలాగునే 48 ఊర్లు యాజకులకి ఇచ్చినట్లు సంఖ్యాకాండము 35:7లో మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధ స్థలం యొక్క పని కొరకు స్త్రీలు, పురుషులు 35లో మరి వారు అన్నీ తెచ్చారు మోషే చెప్పినట్లు. కానీ 36వ వచనంలో అంటున్నారు ఇక చాలు. కాబట్టి మనం చూస్తే ప్రభువు ప్రతి దానికి ఒక లెక్క అనేది బైబిల్లో మనకు కనపడుతూ ఉంది. మనిషి భరించలేనంత కష్టాన్ని నేను ఎప్పుడు రానియను, హృదయపూర్వకముగా నరులకు బాధనైనా విచారాన్నైనా నేను కలుగచేయను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యక్షపు గుడారాన్ని చూచాం, సాక్ష్యపు గుడారాన్ని చూచాం, అలాగునే స్తుతి గుడారాన్ని చూచాము. గుడారంలో ఉన్న స్త్రీ దీవెన నుండి ఇశ్రాయేలీయులకు జయము కలగటానికి
యాయేలు అనే స్త్రీ మరి శత్రువు 800 రథాలతో వస్తే అతన్ని ఒక మేకుతో, గుడారపు మేకు, అది కూడా ప్రత్యక్షపు గుడారపు మేకుతో అతని కణతల్లో దిగగొట్టి మరి అతన్ని హతమార్చినట్టు చూస్తూ ఉన్నాం. అందుకే గుడారంలో ఉన్న స్త్రీలలో ఆమె దీవెన నొందినట్టు చూస్తున్నాం. యెషయా గ్రంథములో చూస్తే 54:2 నీ గుడారపు తెరలను నిరాటంకముగా సాగనిమ్ము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆమోసు 9:11 పడిపోయిన దావీదు గుడారాన్ని పునర్నిర్మాణము చేయబడినట్లుగా, పోయిన చోట్లనెల్లా బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గుడారములో మనం చూస్తే మరి సరిచేయబడి పునర్నిర్మాణం చేయబడుతూ ఉంది. అందుకే కీర్తన 15లో యెహోవా గుడారమునకు ఎక్కతగిన వాడెవడు, పరిశుద్ధ స్థలములో నిలవదగాలి అంటే ఎలా మనం మాట్లాడాలో అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 118 కీర్తన 15లో నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే నిర్గమాకాండం 29:42 సాక్ష్యపు గుడారం. మన సాక్ష్యము బలంగా ఉన్నప్పుడు ప్రత్యక్షం అనేది కనపడుతూ ఉంటుంది. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఈ బావి చాలా లోతైనది అన్నప్పుడు మరి నేను జీవజలాన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రప్పు అన్నారు. నాకు పెనిమిటి లేడు అంటే చక్కని మాట అన్నారు, సత్యం చెప్పావని, అది సాక్ష్యము. అలాగనే ఆమెతో మాట్లాడుతూ నిజమంతా ఆమె ద్వారానే రాబట్టి ఆమెను ఒక మిషనరీగా ప్రభు మార్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రభుకి మరి ఇవ్వవలసిన కానుకలన్నీ వచ్చినాయి గనక చాలు అని చెప్తున్నారు. నిర్మాణము చక్కగా వీరు చేస్తున్నట్లు బెసలేలు, అహోలియాబు. అందుకే నోవహు వాడలో కూడా అన్ని జతలుగా పక్షులు, అలాగనే క్రూర జంతువులు, సాధు జంతువులు జతలుగా వెళ్ళినట్టు చూస్తున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా ప్రభు తన శిష్యులను పంపేటప్పుడు ఇద్దరినిగా ఏర్పాటు చేసి పంపినట్లు చూస్తూ ఉన్నాం. అందుకే 112వ కీర్తనలో మరి మన గృహాల్లో కూడా కలిమి సంపద వాని ఇంట నుండును. ఇల్లు అనగా గుడారమే, కలిమి అనగా ప్రార్థన, సంపద అనగా వాక్యము. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన ఏ గృహములో ఉంటుందో ఆ గృహము దీవించబడుతూ ఉంది. కాబట్టి సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము సాక్ష్యముగా నిలబడాలి. ప్రత్యక్షత అనగా అప్పుడు ప్రభు కనపడతారు. దైవజనులు చెప్పారు, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము. ఈ అనుభవము ప్రత్యక్షంగా అందరికి కావాలి అంటే అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. కాబట్టి ఈ అనుభవంలోనికి అందరినీ మనం తీసుకురావాలి అంటే మనం మొదటిగా ప్రభువుని చూడాలి, చూచిన మనము ఇతరులకి చూపించాలి. అందుకే చివరిగా మనం చూస్తే యెషయా 58:13-14 ప్రభు అంటున్నారు, మరి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్న ప్రభు మరి నా పరిశుద్ధ దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కించెదను. పరిశుద్ధ దినాన్ని గౌరవించేటప్పుడు లోకవార్తలు చెప్పుకోకూడదు. ఆ దినమంతా ప్రభు కొరకే మనం ప్రతిష్ఠించినప్పుడు తరతరాలకి అది చట్టం. 6 దినాలు నీ కొరకు, 7వ దినము నా కొరకు. కాబట్టి ఆయన ఆరాధించటానికి ఆలయాలను ఇచ్చారు, మన శరీరమే ఒక గుడిగా చేశారు. అలాగనే ఇప్పుడు ప్రతి ఇంటిని ఒక దేవాలయముగా ప్రభు మారుస్తూ ఉన్నారు. అందుకే సాక్ష్యపు గుడారము మనం సాక్ష్యంగా నిలబడితే ప్రత్యక్షము అనగా ఒక చక్కటి నెరవేర్పు అనేది మనం చూడగలము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక ఇద్దరిని పిలిచి దేవుడు చక్కటి పనులను ఇచ్చారు. వారు ఆ పనిని ముగించారు. 38వ వచనంలో చూస్తే నిర్గమకాండం 36-38 దాని 5 స్తంభములు వాటి దిమ్మెలను చేసి వాటి బోధెలకు వాటి పెండి బద్దలను బంగారు రేకులు పొదిగించిరి. దయానిధివయ్యున్న తండ్రి, ఈ దినమున చక్కటి ఆహ్వానం ఇచ్చారు. ఆహ్వాన ప్రకారము నాయన మరి నీ బిడ్డలు నీ ప్రత్యక్ష గుడారంలో పనిచేయటానికి వచ్చారు. కావలసిన వస్తువులన్నీ వచ్చినాయి, ఇక చాలు, కావలసినంత వచ్చి వేసింది అని చెప్పి మోషేకి తెలియచేసినప్పుడు నాయన
గుండీలు 50 నాయన మీరు ఏర్పాటు చేసి పెంతికొస్తు పండుగకి సునాద సంవత్సరమునకు సాదృశ్యముగా 10 తెరలు, 28 తెరలు, అలాగనే 11 తెరలు ప్రత్యేకతను మీరు బయలుపరిచారు. సన్ననార నీ నీతిని చూపించింది తండ్రి. సంవత్సరాల తోళ్ళు నాయన, పైకప్పు, మేక వెంట్రుకలు ఇవన్నీ కూడా శిరస్సు వంచిన క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాయి తండ్రి, వందనాలు. అలాగునే అబ్రహామాని వెనక తట్టు చూడు అన్నప్పుడు పొటేళ్ల తోళ్ళు నాయన పైకప్పు భాగానికి ఉపయోగపడినట్లు నీ ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి ఇచ్చారు అనేదానికి నాయన సాదృశ్యంగా చూపించిన తండ్రి, వందనాలు. దిమ్మెల్ని నాయన మీరు ప్రత్యేకించి, బోధెలను ప్రత్యేకించి, పలకల్ని ప్రత్యేకించి 4 మూలల సిలువేయబడి నలుదిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో వెండి దిమ్మెలను నాయన విమోచించబడినటువంటి నీ ఏర్పాటును నిలబెట్టి వధువును సిద్ధము చేయుచున్న తండ్రి, వందనములు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నారు గనక నీ మందిరములో నివసించగలిగిన స్థితిని మాకిచ్చి వేయండి. అలాగునే నాయన మొదటిగా షేము గుడారము స్తుతి గుడారముగా చూచాము తండ్రి. అబ్రహాము గుడారము ఆదిత్య గృహం గుడారముగా చూచాము. శారా గుడారమును దుఃఖ నివారణ కలిగిన గుడారముగా చూచాము. అలాగే నాయన నీ గుడారములో ప్రవేశించాలి అంటే యాజకులు తప్ప ఎవరు ప్రవేశించకూడదని 48 నాయన యాజకత్వానికి ముంగుర్తుగా వెండి స్తంభాల్ని, దిమ్మెల్ని మీరు చూపించిన తండ్రి, వందించుచున్నాము. అలాగునే నాయన యాయేలు గుడారములో నాయన శత్రువును హతమార్చినప్పుడు మేము దీవెన పొందుతాము అని తెలియచేసిన తండ్రి, వందించుచున్నాము. అలాగునే నాయన నీ గుడారము క్షేమ నివాసము, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు అన్న దీవెనిచ్చి వేసిన తండ్రి, నమస్కారములు. అలాగునే నాయన సాక్ష్యపు గుడారములో నీ మహిమను దించివేసి ప్రత్యక్షపు గుడారములోనికి మందసాన్ని, దీపవృక్షాన్ని, ధూపవేదికను నాయన మీరు ఏ రీతిగా తీసుకొచ్చి ఉన్నారో అక్కడ నాయన ప్రత్యేకించుటకు 28 తెరలను నాయన గుండీలను మీరు చేసి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసిన మీరు దేవాలయపు తెరను నడిమికి చినిగిపోయినప్పుడు నాయన ముఖాముఖిగా మిమ్మల్ని చూడగలిగిన అంతస్తును నీ పిల్లలమైన మాకు ఇచ్చివేసిన తండ్రి, వందనాలు. అలాగునే నాయన నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నట్లుగా నాయన నమ్మకముగా ఉన్నప్పుడు మీరు పనినిచ్చువారై ఉన్నారు అని నేర్పించిన తండ్రి, వందనములు. అలాగునే నాయన ఏ వస్తువైనా ఏ జీవి అయినా నీ సేవకు ఉపయోగమే తెలుసునని మా తండ్రిగా వ్రాయించారు తండ్రి, వందనాలు. అలాగునే నాయన స్త్రీలని, పురుషులను ప్రత్యక్షపు గుడారపు పని కొరకు వాడుకున్న మీరు నాయన మమ్మల్ని కూడా వాడుకొనుచున్న తండ్రి, ఈ కార్యక్రమంను వినుట వలన విశ్వాసము కలుగును అన్నట్లు నాయన దావీదు ఒక ఆహ్వానం ఇచ్చారు. యుద్ధం చేసిన వారికి ఎంతో, సామానుల దగ్గర ఉన్న వారికి కూడా అంతే అని. అలాగునే నాయన నీ వాక్యాన్ని గ్రహిస్తూ నీ వాక్యమును ధ్యానిస్తున్న నీ బిడ్డలకు చెప్పేవారికి ఎంత దీవెనో వినేవారికి కూడా అంతే దీవెనిచ్చి నాయన నీ కృపల వర్ధల చేయండి. ప్రపంచమంతయు నాయన గలిబిలిగా ఉన్నప్పుడు నీవు నా వాక్యమును గైకొంటివి గనక లోకమంతటి మీదకి వచ్చిన శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తానని ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చిన వాగ్దానము మా పట్ల నెరవేర్చండి తండ్రి, వందనములు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్నట్లు మా శరీరం అనే గుడారము, మా మందిరం అనే గుడారము, మా కుటుంబం అనే గుడారములో రక్షణ సునాదము వినపడునట్లుగా మీరు దీవించండి తండ్రి, వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ ఆత్మపూర్ణులు చేసి అభిషేకించిన ఆయన ప్రత్యక్షపు గుడారములో నివసిస్తూ పునాదులు కలిగిన పట్టణం వైపు మా పితామహులు దూరం నుండి చూచి వందనము చేసిన అట్టి సమర్పణ జీవితము నాకు మాకు ఇచ్చివేయమని ఆశీర్వాద కారకుడు, ప్రాణప్రియుడు, సమస్తము తానై నడిపించుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక, ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక, ఆమెన్.
ప్రభు మీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా ఈ 36వ దినమున తండ్రి మనల్ని వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.